బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యల మధ్య ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన హామీలు అమలు చేసి తీరాల్సిందే అంటూ బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలిస్తాం, అంతమాత్రాన ఫ్రీగా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది. అయితే సర్కారు దగ్గర సరిపోయినంత డబ్బుల్లేవు అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలను ఉద్దేశించి సమాధానమిచ్చినట్టుగా ఆ వీడియోలో ఉంది. ఈ వీడియోను రీపోస్టు చేస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించారు కేటీఆర్. ఎన్నికల హామీల అమలుకు డబ్బు లేదని కర్ణాటక సీఎం అన్నారు. ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తెలంగాణలో భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదే జరుగుతుందా? విపరీతమైన ప్రకటనలు, హామీలు ఇచ్చే ముందు మీకు కనీసం ఆర్థిక పరిస్థితిపై పరిశోధన, ప్రణాళిక ఉండదా అంటూ కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కేటీఆర్ పోస్టుపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. అది ఫేక్ వీడియో అని కొట్టిపారేస్తూ కేటీఆర్కు గట్టి సమాధానమిచ్చారు. కేటీఆర్, మీ పార్టీ తెలంగాణలో ఎందుకు ఓడిపోయిందో తెలుసా అని ప్రశ్నించారు. మీరు ఫేక్ వీడియో ఏదో, ఎడిటెడ్ వీడియో ఏదో, నిజమైందేదో పరిశీలించుకోలేకపోతున్నారు. బీజేపీ ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తుంది. మీ పార్టీ వాటిని ప్రచారంలోకి తెస్తుంది. మీరు బీజేపీ నిజమైన బీ టీం అంటూ తీవ్ర విమర్శలు చేశారు.